అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా ఈ వీడియోస్ అయితే మనము ప్రతి సంవత్సరం మా ఇంట్లో గురు పౌర్ణమి రోజు మామూలుగా చిన్నగా మనం పూజ చేసుకుంటాం కాబట్టి గుర్తుండిపోయేలాగా ఇలా ప్రతి సంవత్సరం అయితే మనం ఏమేమి చేసుకుంటాం అనేది అయితే తప్పనిసరి దేవుడి దగ్గర చేసినవి పెట్టేసుకుంటాము. చపాతీ లడ్డు, తప్పనిసరి పాను, ఇంకా సాయిరామ్కి అయితే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా పాన్ తీసుకెళ్ళి అయ్యవారికి ఇస్తే మంచిది అని అంటారు. గురుబలం ఎక్కువ రావాలని అనుకుంటే శనగలు అయితే తప్పనిసరి మాల గుచ్చి సాయిరామ్కి వేయడం వల్ల చాలా చాలా మంచిది. మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా దండ గుచ్చి తీసుకెళ్ళచ్చు. మంచిగా ముందు రోజు సాయంత్రం నానబోసేసుకొని పొద్దున్నే దండ గుచ్చితే అల్కగా అయిపోతుంది ఈజీగా. మనము శనగలు దండ గుచ్చడం అంటే అమ్మో కష్టం కదా అని అనుకుంటారు, కానీ సన్న సూది పట్టేసుకొని మంచిగా ఈజీగా గుచ్చేయచ్చు. అసలు ఇబ్బందే ఉండదు. దొడ్డు సూది పడితేనే ఇబ్బంది అవుతుంది. ఇలా చపాతీ పిండి మనం కలిపినట్టు కలిపేసుకొని నెయ్యి అయితే తప్పనిసరి వేసుకోవాలి పిండిలో. చపాతీ లడ్డు చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనం పీరీల పండుగ రోజు కానీ గురు పౌర్ణమి రోజు సాయిరాం దగ్గర ఇలా మనం బతుకమ్మ పండుగ అప్పుడు ఎక్కువ ఈ చపాతీ లడ్డు చేస్తారు నైవేద్యానికి. పీరీల పండుగ అప్పుడు చేసేదేమో మలీద ముద్దలు అని అంటారు. అన్నారం వెళ్ళినా కానీ చేస్తారు తప్పనిసరి ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఇలా సాయిరాం గురు పౌర్ణమి రోజు చేసుకుంటారు. మామూలుగా గురువారం ఒక్క పొద్దున్నప్పుడు కూడా ఈ ప్రసాదం చేసి పెట్టడం వల్ల చాలా మంచిది. గోంగూర శనగపప్పు ఇలా మనము చపాతీ లడ్డు గురువారం రోజు కూడా ఈ గురు పౌర్ణమి రోజే కాకుండా మనం గురువారం రోజు కూడా శనగల మాల కుచ్చి వేసుకోవచ్చు. గురు అనుగ్రహం చాలా బాగా దొరుకుతుంది అని అంటారు. ఆ శనగల దండ గుచ్చేయడం వల్ల శనగలు మాల గుచ్చేటప్పుడు లెక్క ప్రకారం దండ గుచ్చేసుకోవాలి. ఎలా పడితే అలా గుచ్చకూడదు. ఇలా మనం వేడి చపాతీ చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఈ ముక్కలు అన్నీ కట్ చేసిన తర్వాత మనము గ్రైండర్లో వేసేసుకొని తగినంత బెల్లం వేసుకోవాలి. స్వీట్ తినే వాళ్ళని బట్టి బెల్లము ఒక 3-4 ఇలాచీలు పొట్టు తీసేసుకోవాలి. అలానే కూడా వేసేసుకోవచ్చు. గ్రైండర్కి వేసేస్తే ఊరికేనే ముద్దకు వచ్చేస్తుంది. చల్లారినా కానీ ముద్దకు వచ్చేస్తుంది. బాగా వేడి ఉండాలి, అమ్మో ముద్దలు రావు అని అనుకోకూడదు. మనం గ్రైండర్కి వేయడం వల్ల చల్లారినా కానీ ముద్దకు వస్తుంది అన్నట్టు. కొంచెం నెయ్యి ఎక్కువ వేసామంటే భలే టేస్ట్ ఉంటుంది. దేవుడికి వంటలు చేసినప్పుడు ప్రసాదాలు తప్పనిసరి నెయ్యే ఎక్కువ వాడతారు అందరూ. ఇలా గురు పౌర్ణమి రోజు అయితే ఈ చపాతీ లడ్డు చేసేసాము. శనగల దండ తప్పనిసరి. ఇంకా మామూలుగా నైవేద్యాలు అంటే తినేవాళ్ళు బట్టి పులిహోరలని స్వీట్ అన్నం అని అలా చేసేసుకోవచ్చు. ఇవైతే ముఖ్యమైనవి అన్నట్టు. షిరిడీకి వెళ్ళినప్పుడు కూడా మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఈ చపాతీ లడ్డు తీసుకెళ్ళి వేప చెట్టు కింద నిలబడి ఇది ప్రసాదం భక్తులకు పంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని అంటారు పెద్దవాళ్ళు. ఇలా చేసుకోవాలి అప్పుడప్పుడు తప్పనిసరి. గోంగూర శనగపప్పు వేసుకోవాలి ఎక్కువ చపాతీల పైన. సాయిరాం దగ్గర మనము గురువారం ఒక పొద్దున్నప్పుడు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఈ చిన్న ముక్కలన్నీ గ్రైండర్లో వేసేసి బెల్లం వేసి ఇలా చేసేసి ఒక్కొక్కసారి తిప్పామంటే ఇంక ఇదంతా ఒక ప్లేట్లో వేసేసి మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి ఇంకా మనము దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. ఈ లడ్డులో ఇష్టం వచ్చిన అన్నీ వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించేసి వేసేసుకొని లడ్డు కట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా మనకు లడ్డు రాదు, చపాతీ చల్లగా అయిపోతే అనే బాధ ఏముండదు. చల్లగా అయినా కానీ ఇలా మనం గ్రైండర్లో వేసేసామంటే బెల్లమును చపాతీ పీసులను గ్రైండర్లో వేసేసామంటే మనకు మంచిగా ఉండకొచ్చేస్తుంది. మనకు ఎలా అంటే అలా పెద్ద సైజు అంటే పెద్ద సైజు, చిన్న సైజు అంటే చిన్న సైజు లడ్డు కట్టేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఉత్తప్పుడు కూడా ప్రసాదమే కాకుండా మనము ఉత్తప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. గురువారం రోజు ప్రసాదం అని అనుకుంటే ఇంక ఇలా తప్పనిసరి చేసుకుంటే చాలా మంచిది సాయిరాం దగ్గర. ఇలా శనగలు అయితే ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే మనం పూజ టైం కల్లా
ఇలా గుచ్చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎప్పుడైనా చిన్న సూది సన్న దాంతోటే ఈజీగా అయిపోతుంది, మనకు ఈజీగా ఎక్కుతుంది. మనము లాగడం కూడా ఈజీగా లాగేయచ్చు, తొందరగా సూది బయటకు వస్తుంది. పెద్ద సూది అయితే చాలా కష్టంగా గట్టిగా ఉంటుంది, సరిగా రాదు. మాది సాయిరాం విగ్రహం, చిన్న విగ్రహం కాబట్టి చిన్న దండ గుచ్చేసాము, రెడీ అయిపోయింది దండ. ఇలా ఈ చిన్న సూదితోటి అయితే ఎంత పెద్ద దండ అయినా ఈజీగా మనం గుచ్చేయచ్చు, కష్టమైన పని ఏం కాదు. శనగలు ఎట్లా గుచ్చుతారు, వామ్మో దిగుతాయా ఎక్కుతాయా అని ఇబ్బంది పడకుండా దారానికైతే తెల్ల దారం పెట్టేసుకొని కొంచెం పసుపు కొంచెము లైట్గా రుద్దేసుకుంటే సరిపోతుంది. గంధము కుంకుమ అంటించుకొని ఏలుకు ఇలా తెల్ల దారానికి కొంచెం ఇలా రాసేసుకొని దండ గుచ్చుకుంటే ఇలా మేమైతే చిన్న దండ గుచ్చేసాము. ఇలా రెడీ అయిపోయింది. ఇంకెప్పుడైనా సరి సంఖ్యలో ఉండాలి అని అంటారు సాయిరాంకు. మనము ఇంకా ఇలా సరి సంఖ్యలో దండ అయితే గుచ్చేసాము. చిన్నగా ఉంటుంది సాయిరాం విగ్రహం. సాయిరాం విగ్రహం చిన్నది పెట్టేసి ఇలా పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఈ దీపం అయితే నైట్ అంతా వెలుగుతూనే ఉండాలి. ప్రతి సంవత్సరం ఇలానే పెట్టేసుకుంటాము. ఇంకా పౌర్ణమి కాబట్టి ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా తులసి చెట్టు దగ్గర అయితే ఇలా ఓం వరిపిండితోటి ముగ్గేసి ఇలా పిండి దీపాలు వెలిగించేసుకున్నాము. ఇంకా ఈ రోజుకు పూజ ఇలా అయితే జరిగింది మనకు ఈజీగా. పౌర్ణమి రోజు అయితే మనకు వెన్నెల వెలుతురు బాగుంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది బయట దీపాలు వెలిగిస్తూ ఉంటేనైతే ఆ వెలుతురులో. వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ కొంచెం మనకు ఎప్పుడు వాన రాదు అని అనుకున్నప్పుడు అప్పుడు ఇలా వెలిగించేసుకుంటే సరిపోతుంది. ఎట్లాగో తులసి చెట్టు అంటే మనకు బయటనే ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒక టైం అయితే ఇలా చేసేసుకోవాలి. మేమైతే సాయంత్రమే చేసేసాము. సాయంత్రమే మంచిగా అనిపిస్తుంది దీపాల వెలుతురు. ఇలా కొన్ని పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు అయితే చేసుకుంటే పొద్దున్నే 6 గంటల వరకైనా దీపారాధన చేసుకుంటే సాయంత్రము ఇంకా 10 గంటల వరకు పూజ పనులు అయ్యేటట్టు చూసుకోవాలి పండుగలప్పుడు. ఎన్ని ప్రసాదాలు చేసుకున్నా, ఎన్ని పిండి వంటలు చేసుకున్నా, ఇంట్లో దేవుణ్ణి ఎంత అలంకరించుకున్నా కానీ ఇంటి ముందట చిన్నగా మనం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నామంటే ముగ్గుతోటే మనకి ఇంటి ముందట కళ, సంతోషము, పండుగ సందడి. మన